ఇంకా ఎప్పుడు కాల్ చేసినా తను వచ్చేస్తారు. పొద్దున్న 4 o'clock కాల్ చేసినా కూడా వచ్చేస్తారు అనమాట. డిఫరెంట్ నోట్స్ లో డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ది మినిట్స్ 10 minutes ఓకే పర్సన్ రియా. పొద్దున్న నుంచి హాస్పిటల్కి వెళ్ళాం కదా, అసలు టైర్డ్ అయిపోయాడు అనమాట. గుడ్ మార్నింగ్ రియా. గ్రేట్. ఇవాళ 10th అండి. ఇవాళ మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. కానీ 15-20 minutes నుంచి ఒకటే ప్లేస్లో స్టక్ అయి ఉన్నాం. నిన్న చెప్పాను కదా చాలా రష్ ఉంటుంది అని చెప్పి. ఇవాళ చూపిస్తాను మీకు ఎంత రష్ ఉందో. బాబు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇగో మేమందరం వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ రియాని స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత మేము నార్మల్ అపాయింట్మెంట్ ఉంది బాబుది, సో అక్కడికి వెళ్తున్నాము. రియా, వాట్ ఈస్ ద డేట్ టుడే? 10th of December. మెడగాస్కర్లో అయితే అన్ని ఇల్లులకి వాల్స్ చాలా హై పెడతారు. బయట నుంచి లోపల హౌసెస్ ఎలా ఉన్నాయో అస్సలు మీరు గెస్ కూడా చేయలేరు. ఇవన్నీ లోపల చాలా మంచి విలాస్ ఉన్నాయి అన్నమాట. తర్వాత మార్నింగ్ అవర్స్లో మన ఇండియాలో ఎలాగా స్కూటీ బైక్ వాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇక్కడ కూడా సేమ్ అదే. చూస్తే చాలామంది స్కూటీ బైక్ ప్రిఫర్ చేస్తారు. పొద్దున్న తొందరగా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మేమైతే కార్లో ఉన్నాం కదా, సో మెల్లిగా వెళ్తాం అన్నమాట. చూస్తే డివైడర్ ఏం లేదు, ఆపోజిట్ సైడ్ వాళ్ళు వస్తున్నారు, మేము వెళ్తున్నాం. ఒకటే రోడ్, చిన్న రోడ్ ఉంది. మేము వెళ్ళిన సైడ్ రష్ ఉంది, ఆపోజిట్ సైడ్లో ఏం ఆఫీసెస్ లేవు. సో అక్కడైతే ఖాళీగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఖాళీ రోడ్, మేము వెళ్ళిన రోడ్ స్టక్. De surprise hier soir donc au Ghana, mais c'est désormais officiel. John Dramani Mahama a remporté la présidentielle ce samedi. La commission électorale a proclamé la victoire de l'ancien. పక్కనే అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్లో హిందూ టెంపుల్, గుజరాతీ సమాజ్ వాళ్ళు పెద్ద గుడి కట్టారు. చూసారా ఎంత బాగుంటుందో, లోపల చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను ఒకరోజు టెంపుల్ విజిట్ వీడియో చేస్తాను, అందులో అన్ని లోపల డీటెయిల్గా చూపిస్తాను. తర్వాత పక్కనే ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. చూసారు కదా అండి, ఇక్కడైతే హౌసెస్ ఇలానే ఉంటాయి. కొన్ని విలేజ్ ఏరియా లాగా చిన్న హౌసెస్ ఉంటాయి. జస్ట్ పక్కనే చూస్తే 5-star హోటల్ ఉంటుంది. సిటీ అంతా అలాగే ఉంటుంది. చాలా పాష్ ఏరియాస్ ఉంటాయి. పక్కనే చూస్తే చాలా రూరల్ ఏరియాస్, అంటే విలేజ్ లాగా చిన్న హౌసెస్, కనాల్ అలా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, ఇక్కడైతే మొత్తం సిటీ క్యాపిటల్లో ట్రాఫిక్ లైట్స్ అనేది ఏం లేవు. జస్ట్ మాన్యువల్ గా పోలీస్ డైరెక్ట్ చేస్తారు. రెయిన్ అయినా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మొత్తం స్ట్రక్ అయిపోతాం అనమాట. సో అలా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. సేమ్ ప్రెసిడెంట్ రూల్ చేస్తున్నాడు. తన డ్రీమ్ ఏంటంటే మొత్తం అంతనారివోలో ఇది కేబుల్ కార్ ఇన్స్టాల్ చేస్తారంట. సో అదే స్టేషన్, చూస్తే ఇది ఒక స్టేషన్ అయితే ఉంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది ఈ ప్రాజెక్ట్. అన్నీ మొత్తం అయిపోయాక జనాలంతా కేబుల్ కార్తో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అంట. మొత్తానికి 1.5 hour తర్వాత అయితే హాస్పిటల్ రీచ్ అయ్యాము. ఈ హాస్పిటల్ అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే సత్య పుట్టింది ఇక్కడే. ఇది చాలా మంచి హాస్పిటల్ అనే చెప్పాలి. హాస్పిటల్ పేరు వచ్చేసి క్లినిక్ నోవా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్ అనే చెప్పాలి. ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డాక్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. కొంచెం వీళ్ళకైతే కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఎక్స్పెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియా అనే చెప్పాలి. మోస్ట్లీ న్యాచురల్ బర్తే ప్రిఫర్ చేస్తారనమాట ఇక్కడ. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తుంది, ఎందుకు మాట్లాడలేదంటే హాస్పిటల్ అండి. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, చాలామంది పేషెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో కష్టమైన పని ఏమైనా ఉంటే 4 monthsతో కూర్చొని
హాస్పిటల్లో వెయిట్ చేయడం అండి. ఎందుకంటే వాళ్ళు కూర్చోరు, ఏడుస్తారు, మనం నుంచోలేము, అదంతా అయితే ఉంటుంది. ఫైనలీ అండి వచ్చాము హాస్పిటల్కి. మాది అయితే నంబర్ 18. ఒకటైతే మీకు చెప్పాలి, ఇక్కడ హాస్పిటల్స్లో ఇండియాలో ఎలా టాప్ హాస్పిటల్స్లో మానిటర్ పెట్టి టోకెన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ మానిటర్లో నంబర్ చూసేసుకొని మనం వెళ్ళిపోవచ్చు డాక్టర్స్ దగ్గరికి. ఇక్కడైతే ఇంకా మాన్యువలే అండి. నార్మల్గా ఒక్కొక్క పేషెంట్ తర్వాత డాక్టరే బయటకు వచ్చి పేషెంట్ నేమ్ చెప్తే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎప్పుడు రష్ ఉంటుంది పీడియాట్రిక్ దగ్గర. సో మాదైతే నంబర్ 18. మేము ఇప్పుడు ఇంకా ఇప్పుడే డాక్టర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇంకా 30 to 1 hour ఈజీగా పడుతుంది అనమాట. అప్పుడు వరకు నేను ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ టాప్ మోస్ట్ హాస్పిటల్ అండి. ఇక్కడ క్లినిక్ నోవా అని చెప్పి డాక్టర్స్ కూడా మంచి వాళ్ళే. మెటర్నిటీ ఇప్పుడు 24 hours ఓపెన్ ఉంటుంది అనమాట. మీరు మిడ్ నైట్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీకు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ. హాస్పిటల్లోనే లోపల ఒక చిన్న ఫార్మసీ, ఒక చిన్న క్యాంటీన్ అలా ఉంది. ముందు చాలా చిన్నగా ఒక క్లినిక్ ఉండేది. సేమ్ క్లినిక్ చాలా చిన్న ప్లేస్లో ఉండింది. మొన్ననే వీళ్ళు షిఫ్ట్ అయ్యి పెద్ద హాస్పిటల్ చేశారు. ఇంత పెద్ద హాస్పిటల్ చేసినా కూడా మన ఇండియా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మనం టెక్నాలజీ వైజ్ చాలా ఫాస్ట్, ఇంకా చాలా టాప్లో ఉన్నాము. ఇక్కడైతే మానిటర్స్ అవన్నీ ఏం లేవు, ఇంకా మాన్యువల్గానే పిలుస్తున్నారు అనమాట. సో రండి మనం చూద్దాం ఈ హాస్పిటల్ ఎలా ఉందో. అలాగే అండి హాస్పిటల్లో నర్సెస్, ఇంకా మిడ్ వైఫ్స్, హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చాలా మంచి వాళ్ళే, చాలా కైండ్ హార్టెడ్ మాల్గాష్ వాళ్ళు. మేము ఇలా ఇండియా నుండి మాకు అంత లాంగ్వేజ్ అయితే రాలేదు. కొంతమంది ఫ్రెంచ్ మాట్లాడతారు, కొంతమంది ఇంకా మాల్గాసీలోనే మాట్లాడతారు. అందరికీ ఇక్కడ ఫ్రెంచ్ రాదు కూడా. సో మనం ఎలా కన్వే చేస్తే వాళ్ళు అలా అర్థం చేసుకొని ట్రీట్ చేస్తారనమాట. సాఫ్ట్ స్పోకెన్ అనమాట మాల్గాసీ పీపుల్. డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, మానిటరింగ్ బ్లాక్, ఆపరేషన్ అదంతా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. లోపలికి నేను వెళ్ళి వీడియోగ్రాఫ్ చేయొచ్చా లేదా తెలీదు. నేనైతే ఇక్కడే అడ్మిట్ అయ్యాను అనమాట. ఇది ఆపరేషన్ రూమ్. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే వ్యూ ఉంది అండి. అంత నా వ్యూ చూస్తే ఇక్కడ మొత్తం మౌంటైన్స్ చూసారా, అన్ని ఇళ్ళలు, చిన్న చిన్న ఇళ్ళలు అన్నీ మౌంటైన్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. ఇంకా ఇవన్నీ ఫీల్డ్ ఉన్నాయి కదా, ఫార్మింగ్, ఇవన్నీ రైస్ ఫీల్డ్స్ అన్నమాట. వ్యూ చూపిస్తున్నాను. మొత్తం మౌంటైన్స్ సరౌండెడ్ బై మౌంటైన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ ల్యాండ్ ఉన్నా కూడా ఏది ల్యాండ్ యూజ్ చేయకపోతే వాళ్ళు అక్కడ ఫార్మింగ్ లాగా యూజ్ చేసుకుంటారు. అదైతే చాలా నచ్చింది. ఏదో ఒక ఫార్మింగ్ చేసుకుంటారు అనమాట. అలాగే క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్కి ఎక్కడో అక్కడ ట్రావెల్ చేయాలంటే బాబుకి పాస్పోర్ట్ ఉండాలి. సో ఇండియన్ ఎంబసీకి వెళ్ళి పాస్పోర్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా 2-3 వీక్స్లో ఆ పాస్పోర్ట్ వచ్చేస్తే ఎక్కడ ట్రావెల్ చేయాలో చూడాలి. చాలామంది కామెంట్స్లో అయితే మీ హస్బెండ్ని చూపించండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. కంపల్సరీగా త్వరలో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము అని అనుకున్నాము. సో మీరు కామెంట్లో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏ డౌట్స్ ఉన్నాయో అన్నీ అడగండి. కొంచెం ఇన్ఫర్మేటివ్గా క్వశ్చన్స్ అడిగితే ఆ వీడియో చాలా బాగుంటుందన్నమాట. ఈ హాస్పిటల్ ఇంత పెద్దది కానీ ఇక్కడ ఎందుకో లిఫ్ట్ అయితే పెట్టలేదు. మేబీ అంతనానారివోలో ఎన్ని ఎలక్ట్రిసిటీ కట్ ఇష్యూ ఉన్న వల్ల పెట్టలేదు, లేకపోతే వేరే ఏమైనా ఇష్యూ వచ్చి పెట్టలేదో తెలీదు. కానీ పేషెంట్స్ని అయితే ఇలా ఈ వే నుంచి స్ట్రెచర్ ద్వారా తీసుకెళ్తారు, లేకపోతే స్టేర్ కేస్ ఉంది, ఆ స్టేర్ కేస్ తీసుకొని మనమే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయిపోయింది అండి హాస్పిటల్. ఆల్మోస్ట్ మిడ్ నూన్ అయిపోయింది. సో లంచ్ టైం కదా, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఇంటికి వెళ్ళి తర్వాత అదంతా ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోతుంది. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉంది, జస్ట్ హాస్పిటల్ పక్కనే ఒక మాల్ ఉంది. అక్కడ ఫుడ్ కోర్ట్లో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది. సో జస్ట్ ఇక్కడికైతే వచ్చాను.
ఇప్పుడు క్రిస్మస్ కదా, చాలా డెకరేషన్ అదంతా ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే క్రిస్మస్ ట్రీ అదంతా డెకరేట్ చాలా బాగా చేశారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే చూపిస్తాను, చూద్దాం ఏం ఆర్డర్ చేయాలో. ఇగోండి ఇక్కడైతే పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా చాలా డిఫరెంట్ క్విజిన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏదో ఒకటి తీసుకొని తొందరగా వెళ్ళిపోతే బెటర్. బాబునైతే డాడీ దగ్గర పెట్టేసి వచ్చాను. సో చూద్దాం ఏం తీసుకోవాలో. ఇక్కడైతే ఇది మారిషియన్ వాళ్ళ షాప్ అన్నమాట. ఇక్కడ సీ ఫుడ్ ఉంది. సీ ఫుడ్లో ఏముంది, తొందరగా అయిపోయిన సీ ఫుడ్ ఏమైనా ఉంటే డిఫరెంట్ అయితే ఉన్నాయి. చిల్లాపియా సీ ఫుడ్, గ్రిల్డ్ సీ ఫుడ్ ఉంది. తర్వాత మీన్ ఫ్రిట్ సీ ఫుడ్. ఇంకేమున్నాయి, పిజ్జా నాకొద్దు. ఇంకేమున్నాయి, ఒక లుక్ వేద్దాం అక్కడి వరకు. ఇక్కడ ఏదో బాగానే ఉన్నట్టుంది. Bonjour madame. Gratin c'est quoi? C'est pomme de terre? Gratin? Gratin spécial, viande, poulet. Poulet gratin, vous avez? Poulet de chair. C'est poulet de chair? On prépare comment c'est? On fait comme pâte? Non, ça gratin. C'est même chose? Oui, de gratin spécial, gourmand, gratin végétarien. Avec poulet, on peut faire? C'est rapide? Combien de temps? Ça prend combien de temps? C'est rapide? C'est déjà fait? C'est déjà préparé? 20 minutes. C'est trop. Et brochette de poulet? Brochette de poulet, combien de temps? Brochette de poulet? 10 minutes? Ok. Et poisson grillé? Poisson grillé, salade de frites. C'est rapide? 10 minutes? 15 minutes, ok. Poisson grillé. Avec frites ou salade? Avec salade. Il n'y a pas du riz? Il y a riz? Ok, avec un peu de riz. Salade, c'est bon? Salade avec du riz. Poisson avec du riz. Vite, hein? Et c'est un restaurant malgache? C'est un restaurant malgache? Donc, azafad. Kanya. ఓకే. ఇదిగోండి వేడి రైస్, ఫిష్, సాలెడ్ ఇచ్చారనమాట. బాగా ప్రజెంటేషన్ కదా, ప్రజెంటేషన్ అయితే చాలా నచ్చింది నాకు. టేస్ట్ చేసి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. నేను ఆర్డర్ చేశాను కదా, ఇక్కడ మెడగాస్కర్లో సీ ఫుడ్ చాలా ఫేమస్. సో ఫిష్ ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ ఒక మెలగాసి రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి. ఇది వచ్చేసి 25,000 INR కన్వర్ట్ చేస్తే 350 to 400 రూపీస్ అనమాట. సో వేడి అన్నంతో ఇంకా సాలెడ్ ఉంది, కొంచెం నిమ్మకాయ ఇచ్చారు, లెమన్ పీసెస్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నార్మల్గా ఇండియాలో ఇక్కడ ప్రైసెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. అక్కడ కూడా ఫుడ్ కోర్ట్లో వెళ్తే ఇలాంటి డిష్ ఆర్డర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ సేమ్ పడుతుంది. సో మడగాస్కర్లో ఫుడ్ అయితే ఎక్స్పెన్సివ్ కాదు, అన్ని రేంజెస్లో మీకు ఫుడ్ ఈజీగా దొరికేస్తాయి, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. వేడి ఫిష్, చాలా క్రాంకీ. పొద్దున్న నుంచి హాస్పిటల్కి వెళ్ళాం కదా, అస్సలు టైర్డ్ అయిపోయాడు అనమాట. తనకి
స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది బాబుది, అందుకే ఇలా పడుకున్నాడు. ఇక్కడ నుంచి నేను మూవ్ చేస్తే మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పి నేను ఇలానే తింటున్నాను, అందుకే ఇంకేం లేదు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు వెళ్తాయి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ ఈ ఫుడ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. బాయ్. If you bring.